బారెడు పొద్దెక్కాక నిద్రలేచాడు అజయ్. రాత్రి అతని గుండెలపై పడుకున్న ఆనంది బెడ్ పైన లేదు. ఎక్కడికి వెళ్ళింది? అప్పుడే నిద్ర లేచిందా? రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. నేను ఇబ్బంది పెట్టినందుకు ఏడ్చింది కూడా. తనకి సారీ చెప్పాలి. అయినా ఎందుకు ఉదయాన్నే నిద్ర లేచింది? నేను అలాగే పడుకున్నాను కదా! నాతో పాటు ఆనంది కూడా అలసిపోయింది కదా! కొద్దిసేపు పడుకుంటే ఏమయ్యేదో అని తనలో తానే మాట్లాడేసుకొని వాష్రూమ్లోకి వెళ్ళబోయేవాడు. ఒక్క నిమిషం అద్దం ముందు నిలబడి చూసుకున్నాడు. అతని వంటిపైన ఒక షార్ట్ తప్ప బట్టలేమీ లేవు. రాత్రి ఆనంది పెట్టుకున్న వాడిపోయిన మల్లెపూలు అతని ఛాతీపైన ఉన్న వెంట్రుకలకి అతుక్కుపోయి ఉన్నాయి. వాటిని చూసి నవ్వుకుంటూ చేతులతో దులిపేసుకుని, నాకంటే వయసులో చాలా చిన్నది, పైగా అమాయకురాలు. పాపం రాత్రి నన్ను చూసి చాలా భయపడిపోయింది. వెంటనే వెళ్ళి సారీ చెప్పి చెప్పుకోవాలి. ఈరోజు చాలా పెద్ద చాక్లెటే ఇప్పించాలి అంటూనే వాష్రూమ్లోకి వెళ్ళాడు. ఫ్రెష్ అయ్యి గదిలో నుండి బయటికి వచ్చాడు. హాల్లో చూస్తే ఆనంది లేదు. వంటగదిలో లేదు, గార్డెన్లో కూడా లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడా కనబడదేంటి? అసలు ఒకచోట కుదురుగా ఉండదు కదా! తన నోరెలా మూత పడిపోయింది? ఏదైనా తింటూ ఎక్కడైనా కూర్చుందా? అలా కూడా కుదరదుగా ఉండదు కదా! తన కాలి పట్టీల శబ్దం వినపడుతుంది కదా! అని అక్కడే ఉన్న వాళ్ళ నానమ్మని వెళ్ళి అడిగాడు. నానమ్మ, ఆనంది ఎక్కడా అని. అయ్యో! ఇంకెక్కడి ఆనంది? ఉదయాన్నే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా! రాత్రి నీతో చెప్తాను అన్నది. చెప్పలేదా? పిచ్చిది. పుట్టింటికి వెళ్తున్నాను అన్న సంతోషంలో నీతో చెప్పడం కూడా మర్చిపోయినట్టుంది అని ఆవిడ అనగానే, అప్పటి వరకు కాస్త చిరునవ్వుతో ఉన్న అతని ముఖము వాడిపోయింది. ఓ! అవునా? ఎలా వెళ్ళింది? అని కాస్త డల్‌గానే అడిగాడు. నిన్న సాయంత్రం ఆనంది వాళ్ళ నాన్న నాగరాజు వచ్చాడు. పెళ్ళయి ఆనంది మన ఇంటికి వచ్చి కూడా 3 నెలలు అయిపోవస్తుంది కదా! ఒక్కసారి కూడా పుట్టింటికి వెళ్ళలేదు. మనం కూడా పంపించలేదు. అసలైతే నువ్వు, ఆనంది ఇద్దరూ కలిసి కనీసం ఒక్కరోజైనా వాళ్ళ ఇంట్లో ఉండి రావాలి. మేము కూడా ఆ విషయం గురించి అసలు ఆలోచించలేదు. నీతో చెప్పలేదు. మర్చిపోయాము. ఆనంది లేకపోతే ఇల్లంతా బోసిగా ఉంది. అసలు నాకైతే ఏమీ తోచడం లేదు. కాఫీ తాగాను. కానీ తాగినట్టే లేదు. ఏంటో ఆ పిల్ల ఇంట్లో ఉండే మహాలక్ష్మిది తిరుగుతున్నట్టుగా అనిపించేది. ఇల్లంతా సందడి చేస్తూ గలగలా మాట్లాడుతుంది. నాతోనే కాదు, ఇంట్లో పని వాళ్ళతో కూడా ఎంత చక్కగా కలిసిపోయిందో. మళ్ళీ ఎప్పుడు పంపిస్తారో ఏమో అని ఆవిడ ఒక నిట్టూర్పు విడుస్తూ అన్నది. అదేంటి? ఈరోజో రేపో వచ్చేస్తుంది కదా! అయినా ఇంత సడన్‌గా వాళ్ళ నాన్న వచ్చి ఎందుకు తీసుకొని వెళ్ళాడో అని అడిగాడు. అప్పటికే అజయ్ వాళ్ళ నాన్న, అమ్మ కూడా టిఫిన్ చేయడానికని వచ్చారు. అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. కానీ వాళ్ళకు ఆనంది లేని లోటు తెలుస్తుంది. టిఫిన్ చేసినా, భోజనం చేసినా బాగా దిట్టంగా ఎంతో ఇష్టంగా తింటుంది. తిండి సమయంలో మాట్లాడకూడదు అనేది వాళ్ళ రూల్. కానీ ఆనంది అలా కాదు. తింటూనే మాట్లాడుతూ వాళ్ళని కూడా మాట్లాడిస్తూ చిన్న చిన్న జోకులు వేసి నవ్వించేది. ఒక్కోసారైతే అజయ్ వాళ్ళ నానమ్మ గారికి నవ్వి నవ్వి కడుపు చెక్కలయ్యేది. అలా నవ్వుల మధ్య, సరదాల మధ్య ఎంత తింటున్నారో కూడా పట్టించుకోకుండా తినేసేవాళ్ళు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. ఎప్పుడో అజయ్ చిన్నప్పుడు చేసిన అల్లరి తప్ప అతను పెద్దయ్యాక అసలు ఇంట్లో అల్లరి చేసేవాళ్ళే లేరు. ఒకరిపైన ఒకరు జోక్స్ వేసుకొని నవ్వుకునే వాళ్ళు కూడా కాదు వీళ్ళు. అన్నీ టైం ప్రకారం జరిగిపోవాల్సిందే. నిరంజన్, అజయ్ తండ్రి కొడుకులు ఎప్పుడూ బిజినెస్ విషయాల్లో బిజీగా ఉంటారు. ఇక జయాదేవి మహిళా సంఘాలని వెంటేసుకొని ఆడవాళ్లకు ప్రొటెక్టివ్‌గా ఉండాలని ఆవిడ స్థాపించిన సంస్థకి బాధ్యతగా ఉంటూ ఆవిడ కూడా ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఇక మిగిలింది ఇంట్లో పరశురాంబ మాత్రమే. ఆవిడ బయటికి అంతగా వెళ్ళదు. ఇంట్లోనే ఉంటుంది. అలా అని దైవభక్తిలో ఏమీ మునిగిపోయి ఉండదు.
ఆవిడకు పెద్దగా పూజలు చేయడం రాదు. ఏదో అలా వారానికి ఒకటో, రెండో సార్లు దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేసుకుంటుంది. జయాదేవి గారైతే అసలు పూజ గదిలోకే వెళ్ళరు. అలాంటి వీళ్ళ మధ్యలోకి ఆనంది ఇంటి కోడలిగా, అజయ్ భార్యగా అడుగుపెట్టింది. ఆవిడ వస్తూనే నిజంగానే ఆనందాలని మోసుకొని వచ్చింది. ఆనందికి చాలా దైవభక్తి. చిన్నప్పటి నుండి వాళ్ళ నానమ్మని చూస్తూ పెరిగింది కదా! పైగా ఆ ఊర్లో కూడా దేవుళ్ళని బాగా కొలుస్తారు. ఆనంది వచ్చాక అజయ్ వాళ్ళ ఇల్లు కలకలలాడిపోతుంది. ఉదయం, సాయంత్రం రోజు ఇంట్లో నిత్య దీపారాధన చేస్తుంది. అజయ్ చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాడు వాళ్ళ అమ్మ జయని. ఎప్పుడు కళ్ళకి పట్టీలు పెట్టుకోదు. ఒకవేళ పెట్టుకున్నా అవి సన్నగా మువ్వలు లేకుండా ఉంటాయి. కానీ ఆనంది అలా కాదు. పెద్ద పెద్ద పట్టీలు పెట్టుకుంటుంది. ఆ పట్టీల నుండి వచ్చే మువ్వల శబ్దం ఇల్లంతా మారుమోగుతుంది. ఎప్పుడు వాగుతూ నవ్వుతూనే ఉంటుంది. అలాంటి ఆనంది ఇప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయింది. వీళ్ళ ఇల్లు బోసిపోయింది. అజయ్‌కి అసలు టిఫిన్ చేయాలనిపించడం లేదు. మనసంతా ఆనంది చుట్టూనే తిరుగుతుంది. అసలు భార్యగా యాక్సెప్ట్ చేయను అని చెప్పిన అజయ్ ఇప్పుడు ఆనంది లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాడు. ఆమెకి బాగా కనెక్ట్ అయిపోయాడు. అతనికి తెలుసు ఆనంది మీద అతను ప్రేమని పెంచేసుకున్నాడు అని. కానీ ఆమెతో చెప్పలేకపోతున్నాడు. ఒకవేళ అతను చెప్పినా ఆమె అతని ప్రేమని అర్థం చేసుకోలేదు. వయసులో చిన్నది. పైగా చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న పిల్ల. బయట ప్రపంచంలో ఒక ఆడ, మగ ఎలా ఉంటారో తెలీదు. భార్యాభర్తలు ఒకే గదిలో ఉన్న తప్పు అంటుంది. అలాంటి ఆనందికి ప్రేమ గురించి ఏమని చెప్తాడు? అందుకే కాస్త చదువు నేర్పించి లోక జ్ఞానం తెలిసేలా చేయాలి అనుకున్నాడు. కానీ ఆనంది చదువు పేరు చెప్తేనే పారిపోయేది. ఇక ఇలా అయితే లాభం లేదు అని అజయ్ రాత్రి ఆనందిని చీరలో చూసి ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. ఆమె మీద అతనికి ఎంత ప్రేమ ఉందో చూపించాలి అనుకున్నాడు. ఒకవేళ ఆనంది ఏడవకుండా, భయపడకుండా అతనికి సహకరించి ఉంటే రాత్రి వాళ్ళ మధ్య ఉన్న ఆ అడ్డుతెర తొలగిపోయేదేమో. అతను అలా ఆలోచిస్తూ అసలు ఒక్క ముద్ద కూడా నోట్లో పెట్టుకోలేదు. పరశురాంబ ఉన్న చోట ఉండదు కదా! మనవడి పరిస్థితిని చూసి మ్యాటర్ మొత్తం అర్థం చేసుకుంది. కోడలి వైపు, కొడుకు వైపు చూస్తూ ఒకసారి వాడి వైపు చూడండి. పెళ్ళాం వెళ్ళి ఒక్కరోజు కూడా కాలేదు. వాడు ఎలా అయిపోయాడో చూడు. ఒక్క ముద్ద కూడా తినడం లేదు అని నవ్వేసరికి అజయ్ ఊహల్లో నుండి తేరుకొని వాళ్ళ ముగ్గురి వైపు అలా చూసి అలాంటిదేమీ లేదు. నాకు ఆకలిగా లేదు. డాడీ మీరు త్వరగా టిఫిన్ తినండి. నేను ఇప్పుడే వస్తాను. ఆఫీస్‌కి లేట్ అవుతుంది అని చెప్పి గదిలోకి వెళ్ళాడు. వీళ్ళు మాత్రం నవ్వుకుంటూ టిఫిన్ చేస్తూ ఆనంది గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గదిలోకి వెళ్ళి ఆనంది థింగ్స్ అన్నీ చూస్తూ ఆమె బెడ్‌పై పడుకునే ప్లేస్‌ని చేతులతో తాకుతూ, ఒక్క మాట కూడా నాతో చెప్పకుండా అలా పుట్టింటికి ఎందుకు వెళ్ళిపోయావు? నేనంటే నీకు ఇష్టం లేదా? నన్ను చూస్తే భయమేస్తుందా నీకు? అసలు నిన్ను నేను ప్రేమించాలని అనుకోలేదు. నా జీవితంలో భార్యగా నీకు స్థానం ఇవ్వాలని కూడా అనుకోలేదు. కానీ చాలా తక్కువ టైం. ఈ 3 నెలలనే నువ్వు నా మనసులోకి వచ్చేసావు. ఎప్పుడు నీ మీద నాకు ప్రేమ మొదలైందో నాకే తెలీదు. కానీ నువ్వు నా పక్కన లేకపోతే నాకేమీ తోచడం లేదు. అసలు ఎందుకు వెళ్ళావు? ఎప్పుడు వస్తావు? అని ఆమె తల కింద పెట్టుకుని దిండిని కౌగిలించుకొని అడిగాడు. త్వరగా వచ్చేయరా! నీకు ప్రేమ పాఠాలు నేర్పిస్తాను. ఇప్పటి వరకు ఏ ఆడదాని వైపు కూడా చూడలేదు. కనీసం వాళ్ళ ఫింగర్‌ని కూడా టచ్ చేయలేదు. అలాంటిది నువ్వే నా మనసుని తాకావు. చిన్నదానివే కానీ నీకు నేను టైం ఇస్తాను. ఆలోగా నీకు నా ప్రేమెంతో తెలిసేలా చేస్తాను అని ఆ దిండును కొద్దిసేపు నలిపేసి చాలా కష్టంగా గదిని లాక్ చేసుకొని బయటికి వచ్చాడు. అమ్మ, నాన్న, నానమ్మ హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మనం ఎప్పుడు వెళ్ళాలి? ఇంకో 2 రోజుల్లో వెళ్దామా? లేకపోతే రేపే వెళ్దామా? అని ప్రశ్నమ్మ అడిగింది. అయ్యో! అత్తయ్య గారు నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నేను రావడం కుదరదు అని జయ చెప్పేసింది. అయ్యో! పల్లెటూరులో ఒక 4 రోజులు గడిపేసి వద్దాము అంటే ఎప్పుడూ మనకు వీలు కాదు. నాగరాజు గారు మరీ మరీ చెప్పారు మనందరినీ రమ్మని.
వెళ్ళకపోతే ఆయన ఏమనుకుంటారో. పైగా ఆనంది వచ్చేటప్పుడు తీసుకొని రావాలి కదా! ఒక్కసారి కూడా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అది పల్లెటూరు. మన గురించి అక్కడ వాళ్ళు తప్పుగా అనుకుంటారేమో అని నీరంజన్ అన్నాడు. వాళ్ళ మాటలు విన్న అజయ్ దగ్గరగా వచ్చి, ఏంటి? ఏ విషయం గురించి మాట్లాడుతున్నారు అని అడిగాడు. పరశురామ మనవడిని పై నుండి కింది వరకు చూసి, ఏంట్రా షర్టు నలిగింది? నీ పెళ్ళాం దిండుని కౌగిలించుకొని వచ్చావా అని అడిగేసరికి అతను షర్టు వైపు చూసుకున్నాడు. అలాంటిదేమీ లేదు. ఐరన్ సరిగ్గా చేయలేనట్టున్నారు అని కాస్త గట్టిగా అనేసరికి, ఓ అవునా అని నవ్వుకుంటూనే, ఒరేయ్ మనమందరం ఖచ్చితంగా వెళ్ళాలి. ఎలాగో వీడు అక్కడికి రాడు. ఆనంది పుట్టింటి వాళ్ళ ముందు మన పరువు పోతుంది. ఇంకా 4 రోజులు టైం ఉంది కదా! చివరి రోజు వెళ్ళి సాయంత్రం వరకు ఉండి ఆనందిని తీసుకొని వద్దాం అని ప్రసరాంబ చెప్పింది. అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్తారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఆనంది పుట్టింటి వాళ్ళ దగ్గర మన పరువు పోవడం ఏంటి? అని అజయ్ అడిగాడు. అయ్యో! చెప్పేదాకా వదిలేలా లేడు అని, ఏమీ లేదురా. ఆనంది వాళ్ళ ఊరిలో ఏదో జాతర జరుగుతుందంట. వారం రోజుల పాటు. మీ మామయ్య నాగరాజు గారు మనల్ని రమ్మని ఆహ్వానించాడు. ఆయన మిగతా ముగ్గురు అల్లుళ్ళు కూడా వస్తున్నారని చెప్పాడు. నువ్వు కూడా అక్కడికి వెళ్తే బాగుండు. కానీ నువ్వేమో చిన్నప్పటి నుండి ఆ ఊరి పేరు ఎత్తితేనే మా పైన అరుస్తావు. ఇక ఆ ఊరికి ఏం వెళ్తావులే అని అన్నది. డాడీ, మీ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ ఉందని చెప్పారు కదా! ఆ పెళ్ళికి సరిగ్గా 4 రోజుల టైమే ఉంది అని అతను చెప్పగానే నిరంజన్ తల పట్టేసుకున్నాడు. అయ్యయ్యో! అమ్మా నేను మర్చిపోయాను. నా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది పెళ్ళి. నేను తప్పకుండా వెళ్ళాలి. సారీ అమ్మా! నేను ఆ ఊరికి రాలేను అని చెప్పేశాడు. ఇక అమ్మ, నీకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి కదా! ఎవరో ఎమ్మెల్యే మీ సంస్థని ప్రోత్సహించడానికి వస్తున్నాడని విన్నాను. సో, మీ ఇద్దరికీ ఆ ఊరికి వెళ్ళడానికి వీలు కాదు అని అడిగేసరికి, అవునురా! మాకు వెళ్ళడం వీలు కాదు. ఇప్పుడు ఎలా? అత్తయ్య గారు మీరే వెళ్ళండి అని జయ అడిగేసరికి పరశురాంబ నోరెళ్ళబెట్టింది. వామ్మో! నేనొక్కదాన్ని ఎలా వెళ్తాను? పైగా అది పల్లెటూరు. నాకు తగ్గట్టు అక్కడ వాతావరణం ఉంటుందో ఉండదో. మీరిద్దరూ వస్తేనే నేను వెళ్తాను. లేదంటే నేను కూడా వెళ్ళను. ఇక్కడే ఉండిపోతాను. మన పరువు పోయినా సరే అని ఆవిడ అలా అనేసరికి అజయ్‌కి చాలా హ్యాపీగా అనిపించింది. మీరేమీ బాధపడకండి. మన పరువేమీ పోదులే వాళ్ళ దగ్గర. ఆఫీస్‌లో అంత ఇంపార్టెంట్ వర్కేమీ లేదులే. ఎటూ ఒక వారం రోజులు నాకు రెస్ట్ దొరుకుతుంది. నేనే వెళ్తాను అని చెప్పగానే వాళ్ళ ముగ్గురు ఆశ్చర్యపోయారు. ఒరేయ్ నాన్న, అజ్జు, నువ్వేనా మాట్లాడుతున్నది? నువ్వు వెళ్తానంటున్నది ఏ ఫారిన్ కంట్రీకో కాదు నాన్న, పల్లెటూరికి. పైగా ఆ ఊరిలో మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. ఆనంది వాళ్ళ ఇంట్లో సపరేట్‌గా నీకు గది ఇస్తారో ఇవ్వరో కూడా తెలీదు. మేము కూడా ఎప్పుడు చూడలేదు కదా! వాళ్ళ మర్యాదలు ఎలా ఉంటాయో. ఏసీలు ఉండవు. దోమలు ఉంటాయి. మినరల్ వాటర్ కూడా దొరకవు. అక్కడ నువ్వు ఉండలేవులే. మేమే ఫోన్ చేసి వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాను అని వాళ్ళ ముగ్గురు ఒకేసారి అన్నారు. అతనికి మాత్రం ఆనందిని వెంటనే చూడాలన్న కోరిక. వాళ్ళు చెప్పేది ఏదీ అతను వినిపించుకోవడం లేదు. అక్కడ నేను అడ్జస్ట్ అయ్యి ఉండలేనేమో. కానీ నా ఆనందిని చూస్తూ ఎక్కడైనా ఉంటాను అని మనసులోనే అనుకొని, నానమ్మ నేను వెళ్తున్నాను. మీరు ఇంకేమీ ఆలోచించకండి అని చెప్పి వెంటనే ఒక 4 రోజులకు సరిపడా బట్టలు సర్దుకొని, వాళ్ళు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా కార్ చాలా స్పీడ్‌గా డ్రైవ్ చేసుకుంటూ భార్యను చూడడానికి అలా పల్లెటూరు బాట పడ్డాడు.